హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర మాస్టర్ ప్లాన్లో చిక్కుకున్న వీరు ట్రాప్ అయిపోతాడు. ఎందుకు అంటే ఇషిక ఒకవేళ మేము ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే మాకు 10 కోట్లు కావాలి అని డిమాండ్ చేయడంతో వీరు బ్రెయిన్ పని చేయకుండా పోతుంది. ఇప్పుడు నేను 10 కోట్లు ఇవ్వాలా, లేకపోతే ఆ ఫారినర్స్లో 100 crores డీల్ని క్యాన్సిల్ చేసుకోవాలా అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడతాడు వీరు. ఆ కంగారులో ఫారెన్ కాంట్రాక్ట్ వచ్చింది అని సూర్య వాళ్ళ ముందు టంగ్ స్లిప్ అవుతాడు. కాబట్టి వెంటనే ఇషిక అండ్ సూర్య అలాంటప్పుడు ఆ ఫారెన్ కాంట్రాక్ట్ మాకు కావాలి కానీ వాళ్ళకెందుకు బావా, ఇషిక నువ్వు వెంటనే వాళ్ళకి కాల్ చేసి లంచ్కి పిలువు అని అంటాడు సూర్య. ఇంకా అలా ఫారినర్స్ గెటప్ వేసిన రంగా అండ్ గంగాని లంచ్కి ఇంటికి ఇన్వైట్ చేస్తుంది ఇషిక విజయేంద్ర ఫ్యామిలీ తరపు నుండి. అదంతా తెలుసుకొని వీరు చాలా టెన్షన్గా ఫీల్ అవుతాడు. ఇలా జరిగిందేంటి అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటాడు. ఇది ఇలా ఉండగా గంగా అండ్ రంగా ఇద్దరు ఆ ఫ్రాడ్ కంపెనీ అయిన ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి కాల్ చేస్తారు. హలో, మీతో మేము కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని అంటారు. ఎందుకు అని అడిగేసరికి మేము ఈ కాంట్రాక్ట్ని సూర్య వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళు మమ్మల్ని వాళ్ళ లంచ్కి కూడా ఇన్వైట్ చేశారు, వీరునే దగ్గరుండి వాళ్ళతో కాల్ చేయించారు, వీరేంద్రనే ఇలా చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా ఫ్రాడ్ కంపెనీ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఫస్ట్ ఏమో మమ్మల్ని మోసం చేయమని చెప్పి తర్వాత ఇప్పుడు 10 కోట్లు వసూలు చేయించుకొని కాంట్రాక్ట్ని వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేయమంటాడా? ఇప్పుడే వాడంతా చూస్తామని చెప్పి ఇంకా అలా ఇంటికి బయలుదేరుతారనమాట ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు. ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే ఇంకా రుద్ర ఏమో అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గంగారంగ గెటప్ వేసుకొని డిన్నర్కి కూడా వస్తారనమాట. వచ్చి హలో, నా పేరు మౌనిక, తన పేరు పంప్ అని చెప్పి ఇంకా అలా ఫారినర్స్లా మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా వీరుకి సంబంధించిన ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు వస్తారు. వచ్చి ఏమయ్యా వీరు వీరు అని గట్టిగా పిలుస్తారు. విజయేంద్ర, ఎవరు మీరు, ఎందుకింత గట్టిగా ఎందుకు పిలుస్తున్నారు, ఏంటి మళ్ళీ గొడవ అని అడుగుతారు. చూడండి, అసలు సూర్య వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోమని, వాళ్ళని మోసం చేయమని, కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేయమని, స్కామ్ చేయమని మాకు ఐడియా ఇచ్చిందే ఈ వీరు అని అంటారు ఆ ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు. ఒక్కసారిగా శకుంతల, రుద్ర అందరూ షాక్లో ఉండిపోతారు. విజయేంద్ర అలా షాక్ అయిపోతారు. వీరుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట అందరూ. అవును, ఈయన డబ్బులు తీసుకోమని చెప్పాడు, వాళ్ళ కంపెనీ నష్టపోవాలి, మీ సొంత ఫ్యామిలీ పరువే పోవాలి అని చూశాడు. తర్వాత ఏమో మాకొచ్చిన 100 కోట్ల కాంట్రాక్ట్ని మళ్ళీ మీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదంతా అబద్ధం అని చెప్పి ఇంకా అలా ఫ్రాడ్ కంపెనీ వాళ్ళు వీరు నిజస్వరూపాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారిగా అలా ఇంకా వీరు షాక్లో ఉండిపోతాడు. వెంటనే విజయేంద్ర వీరు దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేసావు వీరు, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారు. శకుంతల, ఏంటండి ఇంత మోసగాడిని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, చూడు వీరు, నువ్వు మా ఇంటి అల్లుడివి అవ్వచ్చు, నిన్ను బాను చనిపోయిన తర్వాత నా కొడుకులా చూసుకున్నాను, అలాంటిది ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంట్లో ఉంటూ ఇంత విశ్వాసఘాతకంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు. ఏం చేసింది ఈ కుటుంబం, నీకేం చేసింది, ఎందుకింత అన్యాయం చేయాలనుకున్నావు, ఎందుకు మీ మావయ్య గారి పరువుని నువ్వే బజారుకి ఈడ్చాలి అనుకున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు శకుంతల. ఇంకా వెంటనే వీరు ప్రీతి దగ్గరికి వెళ్తాడు. ప్రీతి, నువ్వైనా చెప్పు ప్రీతి, వీళ్ళ మాటలు వింటున్నారు, నమ్ముతున్నారు, నేను అలాంటి వాడినా, ఈ ఫ్యామిలీ పరువు తీయాలని చూస్తానా, చెప్పు చెప్పు ప్రీతి అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు వీరు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది ప్రీతి, ఏం మాట్లాడకుండా సైలెంట్గా. ఇంక వెంటనే రుద్ర, పెద్దమ్మ, పెదనాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి, వీరు తప్పు చేశాడు, మోసం చేశాడు, వీరు బ్యాక్ స్టోరీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, వీరు ఈ ఇంటి అల్లుడు, ప్రీతి భర్త. అలాంటప్పుడు ప్రీతి సంతోషంగా ఉండాలి అంటే వీరు ఈ ఇంట్లోనే ఉండాలి, అప్పుడే ప్రీతి సంతోషంగా ఉంటుంది. ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని బాధ పెట్టడం మనకే మంచిది కాదు. వీరుని చూసి కాకపోయినా ప్రీతిని చూసైనా మనం వీరుని క్షమించాలి
అని అంటాడు రుద్ర. వెంటనే విజయేంద్ర, విన్నావా? అది అది రుద్ర అంటే చంపదగిన పాపం చేసిన సంస్కారంతో వదిలిపెట్టేవారే గొప్పవారు అవుతారు అనే ఒక పద్యానికి నిదర్శనంగా రుద్ర నిలిచాడు. ఎంత ఎంత తప్పు చేసినా మన వాళ్ళే కదా, మన ఫ్యామిలీనే కదా, వదిలేద్దాం అంటున్నాడు. కానీ నీపై పగ సాధిస్తాను అనటం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో వీరేంద్ర, ఇదే నీ ఆఖరి అవకాశం. ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావని తెలిసింది అంటే నేను ఉపేక్షించను అని చెప్పి విజయేంద్ర అంటారు. శకుంతల అప్పటి నుండి వీరుని అసహించుకుంటుంది. ఇంకా అలా ఇషిక, ఎంత నమ్మాను బ్రో నిన్ను, ఈ ఆస్తిలో వాటా అంతా వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? నీ స్వార్థానికి ఆఖరికి నన్ను కూడా ట్రాప్లో పడేశావు. నీలాంటి వాళ్ళని నమ్మకూడదని నాకు బాగా బుద్ధి తెచ్చావు. ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇషిక. ఇంకా వీరు ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా సుధా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే డమ్మి చిన్ని, అమ్మా ఇంకా ఎంతసేపు చెప్పు, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి అంటుంది. ఇదిగో అయిపోయిందమ్మా, ఇవాళ నీకు ఇష్టమైన కాకరకాయ కూర చేశాను అని అంటుంది. ఏంటి కాకరకాయ కూర? ఎబ్బే, కాకరకాయ కూర నాకేం ఇష్టమమ్మా అని అంటుంది. అదేంటి, చిన్నప్పుడు కాకరకాయ కూరని ఎంత బాగా తినేదానివి, అందరూ దాన్ని చేదు చేదు అంటుంటే నువ్వు మాత్రం నాకు చాలా ఇష్టమమ్మా అని హ్యాపీగా తినేదానివి, నా చేత్తో ఎంత తినిపించినా తినేదానివి కదా చిన్ని అని అంటుంది. ఓ, ఆ చిన్ని అలా చేసిందా? అయినా ఇదేంట్రా బాబు, చిచ్చి ఇదేం అలవాటు అని అనుకుంటుంది డమ్మి చిన్ని. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇప్పుడు ఎలా తింటావో నేను చూస్తాను, తిను అని అనుకుంటుంది. ఇంకా అలా వెంటనే తినడం అయితే స్టార్ట్ చేసి ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్క ముద్దకే. డమ్మి చిన్ని, ఏమైంది తనకి, ఎందుకు ఇలా ఉంటుంది అని ఆలోచనలో పడతారు సుధా. అప్పుడే లక్ష్మి వచ్చి, అమ్మగారు మీరేమీ అనుకోనంటే నేను ఒక్కటి చెప్తానండి. అది ఏంటి అంటే, మీరు ఒక్కసారి ఈ అమ్మాయి విషయంలో ఆలోచించండి. అంటే మీ కూతురు కాదని అంటం లేదండి, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏదో ఈ అమ్మాయి దగ్గర లోపం ఉంది, మీ చిన్ని కాదనే అనిపిస్తుంది. కాబట్టి మీరే కాస్త జాగ్రత్తగా ఈ అమ్మాయిని గమనించాలండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో అయితే పడుతుందన్నమాట సుధా. చిన్నీనా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా గంగ అమ్మా అమ్మా అని పరిగెత్తుకుంటూ సుధా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా గంగని చూసి గంగా అని చెప్పి హ్యాపీగా గంగని హక్ చేసుకుంటారు సుధా. అమ్మ మీకు విషయం తెలుసా, మేము ఎంత పెద్ద మీటింగ్లో సక్సెసింగ్ అయ్యామో తెలుసా, అసలు ఆ వీరుని అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుంది. అంటే నువ్వు రంగ ఇద్దరు ఫారినర్స్లా రెడీ అయ్యి బాగా అందరికీ నిజస్వరూపం తెలిసేలా చేశారనమాట అని అంటారు. అవునమ్మా అలాగే చేశాం, కానీ ఏంటో నేను ఎంత మంచి పనులు చేసినా సార్ మాత్రం నన్ను కనీసం ఒక్క ఐస్ క్రీమ్ ఇది తిను అని కూడా అనట్లేదు. ఎప్పుడు డైటింగు అని నన్ను చాలా చంపేస్తున్నారు అని అంటుంది గంగా. ఇంకా సుధాకి నవ్వొస్తూ ఉంటుంది. వచ్చి ఇదిగో నేను మరి లంచ్ చేశాను, తింటావా అని అడుగుతారు. ఏం కర్రీ అని అడుగుతుంది. కాకరకాయమ్మా అని అంటారు. కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, పెట్టండి తింటాను అని చెప్పి ఇంకా హ్యాపీగా సుధా చేత్తోనే గోరుముద్దలు తింటుంది గంగా. సుధాకి ఒక మాతృ ప్రేమ అనేది కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన ఈ విషయంలో డమ్మి చిన్ని విషయంలో ఎప్పుడూ అలా అనిపించలేదు. బట్ గంగని చూసినప్పుడు, కలిసినప్పుడు, గంగని టచ్ చేసినప్పుడు తనకి ఒక మదరీహుడ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఏంటిది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు సుధా. అప్పుడే విశ్వనాథం అక్కడికి వస్తారు. సుధా ఏంటి మళ్ళీ అని అంటారు. సార్ మీరు అయినా బాక్సింగ్లో నాకు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, మీరు ఇస్తానని కూడా చెప్పారు అని అంటుంది గంగా. నాతో బాక్సింగ్లో ట్రైనింగ్లో పాల్గొనాలి అంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి అని అంటారు. సార్ సెలక్షన్స్లో నేను విన్ అయ్యాను, ఇప్పుడు డైటింగ్ కూడా చేస్తున్నాను, ఇదిగో నేను తింటుంది ఇక్కడ కాకరకాయ సార్, ఇంకా ఏం ఎలిజిబిలిటీ కావాలి మీకు అని అడుగుతుంది. నాకు కావాల్సింది నీ నోటికి ప్లాస్టర్
అని చెప్పి అక్కడి వెళ్ళిపోతారు. అంటే మీరు ఒప్పుకున్నట్టేగా, అయితే వచ్చేస్తాను అమ్మా బాయ్ అని చెప్పి ఇంకా అలా గంగ అయితే బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతుంది. అప్పుడే ఇంకా రుద్ర చాలా హ్యాపీగా గంగాని అండ్ విశ్వనాథాన్ని చూస్తూ ఉంటారు. గంగకి విశ్వనాథన్ ట్రైనింగ్ ఇస్తూ ఉండడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటుంది రుద్రాకి. నిజంగా గంగ ఒక బాక్సింగ్ ఛాంపియన్ అయితే చూడాలి అని ఎంతో ఆశగా ఉంది. తను ఖచ్చితంగా బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది, అయ్యి తీరుతుంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా వీరు రెడీ అయి హాల్లోకి వస్తాడు. వీరుని చూసి శకుంతల అలా పక్కకు వెళ్ళిపోతుంటే, అత్తయ్య గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి అని అంటారు. నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు వీరు, నువ్వు ఎలాంటి వాడివో నాకు అర్థమైపోయింది కదా. ఇంకా ఇంకా నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఏదో ఇంటి అల్లుడివి కాబట్టి ఇక్కడే ఉండమని చెప్పాను, అంతేకాని నీపై అప్పుడున్నంత అభిమానం అయితే నాకు లేదు అని చెప్పి చాలా గట్టిగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఒక్కసారిగా అలా వీరు ఏంటిదంతా, ఛ, నేను ఎంత కష్టపడి వీళ్ళింట్లో అందరి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకున్నానో ఆ నమ్మకమే లేకుండా ఆ వీరు చేసేశాడు. ఆ ఫారిన్ కాంట్రాక్ట్ కూడా ఫేక్ అనే తెలిసింది. ఇదంతా కావాలనే జరిగింది అని చెప్పి చాలా గట్టిగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. లేదు, వీళ్ళందరినీ ఖచ్చితంగా పైకి పంపించాల్సిందే, ఖచ్చితంగా వీళ్ళందరినీ, ఎస్, ఆస్తి నాది అవ్వాలంటే అందరినీ ఒకేసారి పైకి పంపించాలి, అప్పుడే ఆస్తి నాది అవుతుంది అని ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి ఏదైతే అందరూ తినే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళి పాయిజన్ అయితే కలిపి వస్తాడనమాట. వీరు పాయిజన్ కలిపి ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ప్రీతి తినదు, వీళ్ళందరూ తింటారు, అప్పుడు వీళ్ళందరూ పైకి పోతారు అని ఒక డెసిషన్కి వచ్చి ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ప్రీతికి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఒక్కసారిగా ప్రీతికి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యేసరికి అందరు చూస్తుంటారు. అయ్యో ప్రీతి ప్రీతి ఏమైందమ్మా ఏమైంది అని అనేసరికి బాగా నొప్పిగా ఉంది నాన్న అని అంటుంది. తనకి డెలివరీ పెయిన్స్ అనుకుంటా, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రండి అని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అందరూ. సో వీరు ప్లాన్ ఫ్లాప్ అయింది అండ్ ఇటువైపు డెలివరీ అవుతుంది అని చెప్పి చాలా కంగారుగా అండ్ యాంగ్జైటీతో ఉంటాడు. సో అలా ఇంకా అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు. అప్పుడే రుద్రకు కూడా కాల్ చేయడంతో రుద్ర గంగా కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి ఇంకా చూడడం స్టార్ట్ చేస్తారనమాట. పాపం గంగా ప్రీతికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, ప్రీతి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా అలా అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. చూడండి, ఆవిడ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, ఆవిడకి చాలా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది, కాబట్టి ఆవిడ విషయంలో తల్లి ఆర్ బిడ్డ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి, సో మేమేమి చేయలేం అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. పాపం ఇంక చూస్తూ ఉంటారు. వీరు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి ఇలా చెప్తున్నారు, నో అలా జరగకూడదు జరగకూడదు అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా వీరు అప్పుడే గంగా ఏమో లేదు అలా జరగకూడదు, తను ఇప్పటికీ బాగుండాలి బాగుండాలి కానీ ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా కొంతమంది వచ్చేసరికి అక్కడ లైక్ ఒక మొక్కు చెల్లించుకుంటే ఎలాంటి కోరికనైనా దేవుడు నెరవేరుస్తాడు అని తెలిసేసరికి పాపం గంగా వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా కోనేట్లో 100 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి శివుడికి అభిషేకాన్ని చేసి పొర్లు దండాలు పెట్టి ప్రీతి కోసం, ప్రీతి కడుపులో ఉన్న బిడ్డ కోసం గంగా ఒక దీక్షను చేపడుతుంది. అదంతా చూస్తూ వీరు షాక్లో ఉండిపోతాడు. నేను వీళ్ళని నాశనం చేయాలనుకున్నాను, కానీ వీళ్ళు మాత్రం నా భార్య కోసం పోరాడుతున్నారు అని చెప్పి చాలా అంటే చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు వీరు. ఇంకా అలా గంగా ఏమో పాపం హ్యాపీగా మొత్తం అంతా చేసి ఇంకా అలా తనైతే తీసుకొస్తుంది అనమాట. లైక్ కుంకుమ తీసుకొస్తుంది. కుంకుమని తీసుకొచ్చి ఇంకా వెంటనే అలా ప్రీతికి పెడుతుంది. ప్రీతి ఆ కుంకుమని తీసుకొని ఇంకా డెలివరీకి వెళ్ళేసరికి డెలివరీ ఈజీగా అవుతుంది అండ్ ప్రీతి అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉంటారు.
ప్రీతికి ఒక బేబీ బాయ్ అయితే పుడతాడు. ఒక్కసారిగా ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక అలా వీరు కూడా ఏమీ మాట్లాడకుండా పశ్చాత్తాపంలో కుమిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.